హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చార్మినార్ దగ్గర చిన్న షాపింగ్ వీడియో ఒకటి చూపిస్తాను మీకు. అంటే చాలా చిన్న వీడియో. ఒకసారి చూడండి. నచ్చితే గనక చిన్న లైక్ చేయండి. స్టార్టింగ్‌లో ఇలా చిన్న చిన్న జ్యువెల్లరీ ఉంటాయి కదా! ఇవి ప్యాకెట్ వచ్చేసి అంటే ఇయర్ రింగ్స్, నెక్ సెట్ కలిపి రూ. 100 అనమాట. ఎనీ సెట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇవి చాలా బాగున్నాయండి. ఇందులో ఒక పిల్లలకైతే అంటే మ్యాచింగ్ జ్యువెల్లరీ లాగా ఒక 2 సెట్స్ తీసుకున్నాను. చార్మినార్ దగ్గర చాలా చీప్ అండ్ బెస్ట్‌లో వస్తాయండి. బెస్ట్ క్వాలిటీ కూడా ఉంటాయి. అంటే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అందరికీ స్ట్రీట్ షాపింగ్ నచ్చాలని లేదు. కానీ 90% లేడీస్‌కి స్ట్రీట్ షాపింగ్ అంటేనే నచ్చుతుంది. అందులో నేను ఫస్ట్ ఉంటాననమాట. నాకు ఇలాంటివి స్ట్రీట్ షాపింగ్‌లోనే మనకి డిఫరెంట్ ఐటెమ్స్ అనేవి కొంచెం తక్కువ అమౌంట్‌లో కూడా దొరుకుతాయి. మధ్య తరగతి వాళ్ళకి మనం అలానే ఆలోచిస్తాం కదా! బంగారం అవి కొనేవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇవేం తీసుకుంటాంలే. కానీ వీటికొచ్చే అందం బంగారం నగలకు కూడా రావండి. అంత తయారు చేస్తున్నారు. చూసారు కదా ఎంత బావున్నాయో. ఇవి తీసుకున్న తర్వాత పీచు మిఠాయి ఉంటుంది కదా! ఆ పీచు మిఠాయి కూడా పిల్లలు కావాలనంటే ఇంకా అది కూడా తీసుకున్నాము. ఇందులో కలర్‌వి ఉన్నాయి. కొత్తగా కనిపించాయి కలర్‌వి. బట్ ఫుడ్ కలర్‌వి తినకూడదు కాబట్టి వైట్ కలర్ ఉన్నవే తీసుకున్నాను. పీచు మిఠాయి అనేది చిన్నప్పుడు జ్ఞాపకం అనమాట. ఏదైనా చిన్న ఇనప సామాన్లు ఇచ్చినా గూడా పీచు మిఠాయి ఇచ్చేవాళ్ళు సైకిలేసుకొచ్చినప్పుడు. అవి నాకు బాగా గుర్తనమాట. అయితే ఇక్కడ ఎప్పుడన్నా కనిపించినప్పుడు బయట ఖచ్చితంగా నేను తీసుకుంటానండి తినడానికి. బ్యాంగిల్స్ అయితే చాలా బావుంటాయండి చార్మినార్ దగ్గర. నేనిప్పటికి ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ వెళ్ళాను. ఎలా అంటే మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరకవేమో ఆ ప్రైస్‌కి. అంటే ఆన్‌లైన్‌లో కొంచెం మీషోలో అలా తక్కువ దొరుకుతాయంటారు కదా! ఇక్కడేంటంటే రకరకాల డిజైన్స్, వెరైటీస్ మనకి ఏ శారీ మీద కావాల్సిన ఇట్టే మ్యాచ్ అయిపోతాయన్నమాట. పెద్ద పెద్ద షాప్స్ ఉంటాయి. బట్ ఆ షాపులన్నిట్లోనూ మనల్ని వీడియో తీయనియ్యరు కదా! కొన్ని షాపుల్లో పర్మిషన్ ఇచ్చినా మనకి అంత టైం ఉండదు. జస్ట్ స్ట్రీట్ షాపింగ్‌లో కనిపించినవి మాత్రమే మీకు నేను చూపిచ్చాను. మీరెవరైనా ఇంతకుముందు చార్మినార్ షాపింగ్‌కి వెళ్ళినట్టయితే గనక నాకొక చిన్న కామెంట్ చేయండి. అండ్ ఇంకా అంటే చిన్న పిల్లల నైట్ డ్రెస్సులు గానీ, నార్మల్‌గా లేడీస్‌వి నైట్ డ్రెస్సులు గానీ, ఇలాంటివి కొంచెం రీజనబుల్‌గా దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి గదా! ఇయర్ రింగ్స్ అన్నీ కూడా రూ. 10 దగ్గర నుంచి 500 వరకు ఉంటాయండి. అంటే మనం పెట్టగలిగే రేంజ్ అంటే చీప్ అండ్ బెస్ట్‌లోనే బయట చిన్న చిన్న షాపుల్లో అవే రూ. 100, 200 ఉండేవి. ఇక్కడ రూ. 40, 50కి వచ్చేస్తాయి. బట్ ఇంతకుముందు ఎక్కువ బార్గెయిన్ జేస్తే అమ్మేలాగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే జస్ట్ వాళ్ళొక ప్రైస్ చెప్తున్నారు. ఫిక్స్‌డ్ రేట్ అన్నమాట. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పటికి ఇప్పటికి షాపింగ్‌లో చాలా తేడా వచ్చింది. ఎందుకంటే చార్మినార్ దగ్గర బాగా చీప్‌గా దొరుకుతాయి, చీప్‌గా దొరుకుతాయని మరి వాళ్ళు రూ. 100 చెప్తే రూ. 10కి, రూ. 20కి అడిగేస్తున్నారేమో. ఇంకా వాళ్ళు కూడా ఫిక్స్‌డ్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, చెప్పులు గానీ, బ్యాంగిల్స్ కానీ అన్నీ ఫిక్స్‌డ్ రేట్ పెట్టేసారండి. అదా ఫస్ట్ టైమ్ చూసాను అలా నేను. ఈ బ్యాంగిల్స్ అయితే ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. చాలా బాగున్నాయన్నమాట. ఆ సెట్ వచ్చేసి రూ. 100, 120కి ఇస్తున్నారు. అంటే సైడ్ బ్యాంగిల్స్‌తో కలిపి. చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్ మోడల్స్ అయితే. ఇంకా పైకెక్కడానికనేది మనం మార్నింగు 9:30, 10కి అలా స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5:30కి క్లోజ్ అయిపోతుందంట. యాక్చువల్‌గా మేము వెళ్ళేసరికి 5:35 అలా అయింది. అయితే ఇంక ఎక్కిన తర్వాత మళ్ళీ దిగి రావడానికనేది క్లోజ్ చేసేస్తారు అని చెప్పారు టికెట్ కౌంటర్ దగ్గరికెళ్తే. అందుకని పిల్లలు పైకెక్కుదామని చాలా ఆశపడ్డారు. కానీ కుదరక వెళ్ళలేదు. సాలార్జంగ్ మ్యూజియం దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్, 1 కిలోమీటర్ అరౌండ్ ఉంటుందండి అంతే. నడిచైనా వచ్చేయొచ్చు. పిల్లలింక సాలార్జంగ్ మ్యూజియం చూసిన తర్వాత చార్మినార్ కూడా అంటే ఎక్కడానికి పర్మిషన్ ఇస్తున్నారు అంటే సరదాగా తీసుకెళ్ళాను. చిన్న చిన్న షాపింగ్ చేసుకొనొచ్చేసాము. బట్ పైకైతే ఎక్కలేదండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు పైకైతే ఎక్కి అసలా ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీతో పంచుకుంటాను. చిన్న చిన్న జ్యువెల్లరీ ఐటెమ్స్ అయితే ఇలా ఉన్నాయండి. సాలార్జంగ్ మ్యూజియంలో విశేషాలు కూడా నా ఛానెల్‌లో నేను అప్‌లోడ్ చేస్తాను. అవి కూడా మీరు చూడండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. Follow for more videos. Thank you for watching.